అందరికీ నేషనల్ కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్రం దినోత్సవం వచ్చిన 2 సంవత్సరాలకే కాన్స్టిట్యూషన్ సిద్ధమైంది. అదేవిధంగా నవంబర్ 26వ తేదీన 1949లో దీన్ని ఆమోదించడం జరిగింది. ప్రపంచం అంతా ప్రజాస్వామ్య అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇంత మంచి కాన్స్టిట్యూషన్ని రచించి దాని అనుగుణంగా మనం నడుస్తున్నామంటే ఎంత గొప్పదో ఈ కాన్స్టిట్యూషన్ అని కూడా మనం అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. దీంట్లో అనేక విధాలుగా రచించడం జరిగింది. ప్రతి ఒక్క సామాన్య వర్గాలు ప్రతి ఒక్క వర్గాలకి న్యాయం చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీన్ని రచించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే అనంతపురం జిల్లా నుంచి కూడా ఈ కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీలో ఇద్దరు సభ్యులుగా ఉన్న నీలం రెడ్డి గారు, అదేవిధంగా కల్లూరు సుబ్బరాజు కూడా వాళ్ళకి కూడా అవకాశం కల్పించడం చాలా గర్వకారం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల్లో ఏ విధమైన రాజ్యాంగం నడిపిస్తున్నారో మనం అందరూ కూడా ఒకసారి గమనించాలా. రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలు చేస్తున్నారో కూడా మనం అందరూ ఒకసారి గమనించాలా. గతంలో చూసుకుంటే ఏ విధంగా పరిపాలన చేస్తారో ఇప్పుడు చూసుకుంటే కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా కక్ష సాధింపులు కానివ్వండి, అదే విధంగా ప్రభుత్వ వైఫల్యాన్ని మనం పెట్టి చూపిస్తే పోస్టులు పెట్టుకుంటే వారి మీద ఏ విధంగా కేసులు పెట్టడం కానివ్వండి, అరెస్ట్ చేయడం కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు వచ్చి తిప్పుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టుకున్న రకం కూడా మనం చూస్తున్నాము. ఏవన్నీ చూసినా కూడా ప్రజలు మీకు ఓటు వేసిన వల్లనే ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఏం చేసిన కుటుంబాలు చేస్తున్నారో ప్రజలు నమ్మే పరిస్థితులు. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విజయవాడలో. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అంటారు, 4వసారి ముఖ్యమంత్రి అంటారు. ఇదేనా రాజ్యాంగం అన్న అమలు చేస్తుంటే మీ అందరూ తెలియజేసుకుంటూ మరోసారి ప్రజలందరికీ కాన్స్టిట్యూషన్ శుభాకాంక్షలు.